డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి అండి, అంటే రిలేషన్షిప్ పోయి చూసుకున్నా కూడా పేరెంట్స్కి పిల్లలకి మధ్య అండ్ భార్యకి భర్తకి మధ్య, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, ఇద్దరు పార్ట్నర్స్ మధ్య అండ్ లవర్స్ మధ్య, బాస్కి ఎంప్లాయీస్కి మధ్య, ఇద్దరు ఎంప్లాయీస్కి మధ్య గిల్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే తెలియకుండా జరుగుతుంది ఏ విషయం అయినా సరే. ఒక ఇన్సిడెంట్ తోటి తెలియకుండా ఆ గిల్ట్ ఫీలింగ్లోకి పడిపోతూ ఉంటారు. కొంతమంది దాన్ని ఓవర్కమ్ అవుతారు, ఎందుకంటే రియాలిటీ ఉంటే దాన్ని తగ్గట్టు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కొన్నిసార్లు అది ఓవర్కమ్ అవ్వలేక, అటు నిజమో చెప్పలేక, ఓవర్కమ్ అవ్వలేక ఒక చోటే ఆగిపోయి ఉంటారు. ఈవెన్ ఆ రిలేషన్షిప్ని కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకుండా ఆగిపోతూ ఉంటారు. కొంతమంది తెలిసి కూడా రిలేషన్షిప్ చేసినా ఎక్కడో ఆ చిన్న భయం ఒకటి మిగిలిపోతూ ఉంటుంది, ఆ గిల్ట్ ఫీల్ ఒకటి మిగిలిపోతూ ఉంటుంది. అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎట్లా అంటారు? ఈ పదం గిల్ట్ మానసికంగా చాప కింద నీళ్ళు అంటామే, అలా కనపడకుండా మానసికంగా మనిషిని చంపేస్తుందండి. అవును. అయితే మనం సైకాలజీ ప్రకారం, న్యూరో సైన్స్ ప్రకారం మన ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఫీలింగ్ వెనకాల ఒక స్ట్రాంగర్ ఇంటెన్షన్ ఉంటుందండి. రైట్? గిల్ట్ వెనకాల ఉండే ఇంటెన్షన్ ఏంటంటే, అంటే నేను గిల్ట్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా, రైట్, నేను మిమ్మల్ని మోసం చేశా, ఆర్ నేనేదో తప్పు చేశా, తప్పు చేయటం వల్ల మన రిలేషన్షిప్ పాడైంది, ఆర్ మీకేమో ఏదో ఆపద కలిగింది, ఆర్ నేనేదో మిస్ అయ్యా, నేను ఇప్పుడు కూర్చొని చేయకుండా ఉంటే బాగుండేదే. మీరన్నట్టు ఒకటి ఓపెన్ అయ్యి చెప్పాలి, రైట్? నేను చెప్పటానికి రెడీగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలండి. అవును. అదొక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, రైట్? ఎస్, ఓపెన్ అయిపోయి చెప్తే దానంత బాధ ఇంకోట్లేదు, ఐ మీన్ దానంత హాయి ఇంకోట్లేదు. అవును. రైట్? అయితే ఇక్కడ అవతల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రైట్? సెకండ్ ఆప్షన్, కొన్నిసార్లు అసలు చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు, అయిపోయింది, టోటల్గా డ్యామేజ్ అయిపోయింది, రైట్? చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఆ గిల్ట్లో వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటారు. బాగా క్షణం దొరికినప్పుడల్లా అది ఎంత నరకయాతన అంటే బాధించేస్తాను, బాగా బాధిస్తుంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, గిల్ట్గా నేను ఎందుకు ఫీల్ అవుతున్నా? నేను ఒక తప్పు చేశా అని. దీని నుంచి బయటపడాలి అంటే ఏ థాట్ ప్యాటర్న్ యూజ్ అవుతుంది అనేది నేను డిస్కస్ చేస్తున్నాను అండి, రైట్? గిల్ట్ అంటే ఎంత డేంజరస్ అందరికీ తెలుసు, రైట్? నేను గిల్ట్గా ఎందుకు ఫీల్ అవుతున్నా? నేను ఒక తప్పు చేశా, రైట్? నా క్వశ్చన్ ఏంటంటే, ఇవే ఇంకో 10 తప్పులు జరుగుంటే పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇంకేముందండి, మొత్తం అయిపోయినట్టుగా కొలాప్స్. ఇంకా రైట్? తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు అంటే తప్పుల మీద తప్పులు, ఒకదానిపైన ఒకటి పైలపోతుంది, ప్రతిసారి గిల్ట్ పెరుగుతుంది, రైట్? ఆ 10 తప్పులు జరగకుండా మీరు చేసిన ఈ ఒక్క తప్పు మిమ్మల్ని ఆపుతోంది అని నేను అంటున్నా. మీరు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? అయ్యో నేను చేశానే, అప్పుడు ఏదో తెలియక చేసేసా. మీరు తప్పు చేస్తూ ఉండండి అని నేను మాట్లాడట్లేదండి, అర్థంతో తీసుకోవద్దు. ఎందుకంటే గిల్ట్తో ఉంటే అది రోజు మనకు మనం ఇచ్చుకునే స్లో పాయిజన్ అండి, అది చంపేస్తుంది, చాలా భారంగా ఉంటుంది, రైట్? నేనేమన్నా అంటే, నాతో నేను కంఫర్టబుల్గా లేనప్పుడు నేను ఇంకెవ్వరితోనూ కంఫర్టబుల్గా ఉండలేను. తప్పు జరిగింది, నేను కాదనట్లా. ఎవరైతే గిల్ట్తో బాధపడుతున్నారో యాక్చువల్గా వాళ్ళ వాల్యూస్ చాలా హై లెవెల్లో ఉన్నాయని అర్థం అండి. లేకపోతే వాళ్ళు బాధపడరు, చేసా ఏంటి అక్కడ, నేను నాగరాజుని మోసం చేసా అని నేను బాధపడుతున్నా, నాకు అవతల వాడిని నాగరాజుని మోసం చేయకూడదు అన్న వాల్యూ నాకు లేదనుకోండి, ఇమీడియట్గా ఏం చెప్తుందంటే, నాగరాజు ఎవరిని మోసం చేసి ఉంటాడా, తొక్కలే, ఏం కాదులే. ఎగ్జాక్ట్లీ అండి, ఫీల్ కదా. అవును కదా. అంత సింపుల్గా సిల్లీగా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవతల వైపు ఉన్నోడికి వాల్యూ ఇవ్వరు, ఇతరికి వాల్యూ లేదు. సో ఫస్ట్ పాజిటివ్ లెర్నింగ్ ఏంటంటే, ఎవరైతే గిల్ట్తో బాధపడుతున్నారో మీకు చాలా హై లెవెల్లో వాల్యూస్ ఉన్నాయని అర్థం అండి, రైట్? అది ప్రూవ్ చేసుకోవడానికి కంటిన్యూస్గా గిల్ట్గా బాధ ఉంచుకోకండి. గిల్ట్లోంచి బయటపడాలి అంటే అద్భుతమైన మార్గం ఏంటంటే,
అదే తప్పు ఇంకొక 10 మందితో లేదా 10 సార్లు జరుగుంటే మీ జీవితం ఏమై ఉండేది ఒకసారి ఆలోచించండి. చాలా చాలా చికాగ్గా ఉండేది, రైట్? అదంతా జరగకుండా ఉండటానికి ఏం ఆపుతోంది? మీరు చేసిన తప్పు నుంచి మీరు నేర్చుకున్న లెసన్ మిమ్మల్ని ఆపుతోంది. ఇది ఎప్పుడైతే మైండ్లో పడుతుందో అప్పుడు గిల్ట్గా ఫీల్ అయ్యే అవసరం ఉండదు. నంబర్ 1. నంబర్ 2, సెకండ్ వే టు కమ్ అవుట్ ఆఫ్ గిల్ట్. ప్రతి ఒక్కళ్ళని సంతోషపరచటం కుదరదు. యూజువల్గా గిల్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళ మైండ్ ప్యాటర్న్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని సంతోషపరచాలి. అయ్యో నేను వాళ్ళని హర్ట్ చేశానే. దేవుడికి కూడా సాధ్యం కాదండి అది. అంటే ధర్మంగా చూసుకున్నా కూడా బ్యాలెన్స్ ఇది ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే త్రాసు ఉందనుకోండి, బ్యాలెన్స్ చేయడం అంటే ఎంతసేపు అని చేస్తాము. ఏదో తక్కిడి ఎటే పని ఉండాలి, అటే పని ఉండదు. పడుతుంది. వండర్ఫుల్. మీరు అది అన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనపడుతుంది. జస్ట్ లుక్ ఎట్ ఇట్, రైట్? నా బ్యాలెన్స్ ఉంది, ఆ తక్కిడి ఆ త్రాసు ఉంది, కొలమానం. ఒకవైపు ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు. ఆ పర్సన్ కాలుకు ఒక చైన్ కట్టుంది, ఆ చైన్కి ఒక పెద్ద బాల్ ఉంది, అది ఇంకొక వైపు బ్యాలెన్స్లో పెట్టాం. నా యూజువల్గా బరువు ఉన్నది కిందకు జారుతుంది, బరువు లేనిది పైకి. నా గిల్ట్ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తప్పు నుంచి ఏం నేర్చుకున్నాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వట్ల. అయ్యో తప్పు చేసామా, అయ్యో తప్పు చేసామా, అయ్యో తప్పు చేసామా. ఓకే, తప్పు చేశారు, యువర్ గెటింగ్ ఇట్. ఇవాళ కనుక మీరు ఇది చెయ్యకుండా దీని నుంచి ఏం నేర్చుకోకుండా ఉంటే ఫ్యూచర్లో ఎన్ని తప్పులు అవుతాయి? చాలా చాలా అవుతాయి. మిస్టేక్స్ మీద మిస్టేక్స్. అందరినీ సంతోష పెట్టడం కుదరదు. ఇది ఎప్పుడైతే మైండ్లో పడుతుందో 70% గిల్ట్ బయటకు వచ్చేస్తుందండి. నంబర్ 1. నంబర్ 2, అంటే అందరినీ హర్ట్ చేస్తూ పోవాలా? కాదండి. నేను ఒక్కసారి నా వాల్యూ సిస్టంలో నుంచి నేను బయటకు వచ్చి నేను ఒక తప్పు చేశా, మీరు బాధపడుతున్నారు, ఇంకొకసారి ఇది జరగకుండా ఉండాలంటే నేను ఏ జాగ్రత్త తీసుకోవాలి? అది గనక నేర్చుకున్నావా మళ్ళెప్పుడు ఆ తప్పు జరగదు. మళ్ళెప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసి మీరు చూసుకోరు. అవతల వాళ్ళని హర్ట్ చేసామని మీరు గిల్ట్ ఫీల్ అవుతుంటే మరి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటుంటే అది ఓకేనా? మళ్ళీ ఇది ఆలోచించి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతారేమో. డిప్రెషన్ అండి, అదే డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది టోటల్ స్పైరల్, మళ్ళీ అది ఇంకో సైకిల్ కిందకి వెళ్ళిపోతాం. అవును, ఇంకొక సైకిల్ కిందకి వెళ్ళిపోతాం. గిల్ట్ రెప్లికా వెళ్తూనే ఉంటుంది. అవును. ఇందాక చూసిన పిక్చర్, మీకు స్క్రీన్ మీద చూసిన పిక్చర్కి సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ చైన్ కట్ అయిపోతుందో, మీరు ఫోటో చూస్తున్నారు కదండి, ఒకవైపు ఇది ఉందో ఒకవైపు ఇది ఉంది, రైట్? ఎప్పుడైతే దీని బరువు తగ్గుతుందో, మనం ఎప్పుడైతే తేలికవుతామో అప్పుడు హ్యాపీగా ఉంటాం. యువర్ గెటింగ్ ఇట్? రెండిటిని బ్యాలెన్స్, ఎప్పుడు మీరు అన్నట్టు రెండిటిని బ్యాలెన్స్ చేసి ఉండటం కుదరదు. యువర్ గెటింగ్ ఇట్? తప్పులు జరుగుతాయి, నో డౌట్. నేను కాన్షియస్గా తప్పులు చేయండి అనట్లా, కానీ కాన్షియస్గా చేసిన తప్పు నుంచి నేర్చుకోండి అని చెప్తున్నా. ట్రూ. అబ్సల్యూట్లీ. నేను ఆలోచించకుండా తప్పు చేసిన దాన్ని గురించే ఆలోచించి ఇప్పుడు నేను మీకేదో నష్టం జరిగింది నా వల్ల అని నేను బాధపడుతున్నా అండి. ఏమండి, నేను ఇలా బాధపడుతూ నేను వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు, సో వర్క్లో తప్పులు జరుగుతున్నాయి, నా జీవితం అంతా పాడవుతుంది. అప్పుడు మరి మీకు నష్టం జరిగింది, ఇప్పుడు నాకు నష్టం జరగట్లేదా? నాతో ఆధారపడిన నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, వాళ్ళకి నష్టం జరగట్లేదా? మీరు అలా మాట్లాడుతుంటే సెల్ఫ్ సారీ ఉండాలేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. వెరీ పవర్ఫుల్ సార్, వెరీ పవర్ఫుల్. చాలా బాగా చెప్పారు. అవతల వాళ్ళకి సారీ, అవి తప్పు చేశానండి సారీ, హే నాకు నేను ఒకసారి కూడా సారీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, వెరీ పవర్ఫుల్ వర్డ్ సార్, సెల్ఫ్ సారీ. ఈ పదం ఉందో లేదో తెలియదు, కానీ చాలా బాగా ఫ్రేమ్ చేశారు. మేబీ మీరు ఇక్కడ కూర్చుంటే బాగుంటుందేమో. చాలా ఎందుకంటే అండి ఈ గిల్ట్ ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనం చంపేసుకుంటాం మానసికంగా. బాగా అన్నారు. నేను చూసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు, పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉందండి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి చాలామందికి ఉంది. ఎందుకంటే పర్సనల్ రీజన్స్ తోటి నా హస్బెండ్కి ఇది చెప్తే నా అంతరాత్మ ఇది అని ఓపెన్ అయిపోయి ఇది చెప్తే వేరేలా తీసుకుంటాడేమో, మా నాన్నకి నేను ఇది చెప్తే ఏ లెవెల్లో తీసుకుంటారేమో
నా ఫ్రెండ్కి నేను ఇది చెప్తే, నేను ఇది చేశాను వాడి విషయంలో, ఇది చెప్తే ఎలా తీసుకుంటాడో, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విషయంలో వాడి తెలియకుండా నేను ఈ పర్సంటేజ్ విషయంలో ఇలా చేశాను, ఇది తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. దానితో పాటు యంగ్స్టర్స్ ముఖ్యంగా కొంతమంది లవర్స్ ఉంటారు, వాళ్ళ మధ్య కూడా ఇది ఉంటుంది. ఒక ఎంప్లాయీకి బాస్కి మధ్య కూడా ఉంటుందండి. మా బాస్కి ఈ విషయం తెలిసి ఆ రోజు నేను చేసిన తప్పు కానీ, లేదంటే ఈ రోజు నేను చేయబోయే తప్పు కానీ తర్వాత తెలిస్తే ఎలా ఉంటుందో, ఆ గిల్ట్ చంపేస్తూ ఉంటుంది. లేదా ఇద్దరు ఎంప్లాయీస్ ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, తెలియకుండా ఫ్రెండ్షిప్ ఏర్పడినా సరే ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేదండి అది. అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ షార్ట్, ఒకటి నాగరాజు గారు అన్నట్టు మీరు ఓపెన్ అయ్యి అవతల వాళ్ళకి మీరు చేసింది చెబితే రిపర్కర్షన్స్ ఎక్కువ ఉండవు, చెప్పటానికి ఛాన్స్ ఉంది, అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు అని నమ్మితే ఓపెన్ అయ్యి చెప్పండి, నో ప్రాబ్లం, ఫెంటాస్టిక్, దట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. లేదు అసలు మేబీ ఆ వ్యక్తులు కూడా ఇప్పుడు లేరు, సో మీరు ఇంకా గిల్ట్ ఫీల్ అవుతున్నారు, సెకండ్ ఆప్షన్, హౌ మీరు ఫ్యూచర్లో ఇది జరగకుండా మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ కాకుండా ఉండటానికి మీకు మీరు చేసిన ఒక తప్పు మీకు ఉపయోగపడుతుంది, దాని నుంచి కనుక నేర్చుకుంటే, ఇది ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ పర్స్పెక్టివ్లో ఎప్పుడైతే గిల్ట్ని మీరు చూస్తారో అది మీ మీద భారంగా ఉండదు. ఎస్, ఒక్కసారి అలా దింపేశారు ఆ త్రాసులో. థ్యాంక్ యూ సో మచ్ ఎంబీఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.